హాయ్ ఫ్రెండ్స్, నేను మనీష్. ఈ వీడియోలో మీకు యూట్యూబ్ వీడియో అప్లోడ్ ప్రాసెస్ గురించి ఫుల్గా అయితే చెప్తాను. అంటే మనం ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన టైటిల్ కానివ్వండి, డిస్క్రిప్షన్ కానివ్వండి, ఆ వీడియో కింద ట్యాగ్స్ కానివ్వండి, ఇన్ స్క్రీన్ ఐకార్డ్స్ ఇవన్నీ ఏ విధంగా యాడ్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కొత్తగా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో, సో ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మీ అకౌంట్ అనేది చూడటానికి కొద్దిగా బాగుంటుంది. అండ్ మీరు మీ సజెషన్స్ ఇంకా మీ ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు మీ యూట్యూబ్ వీడియోలో కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ ఇచ్చి మీరు ఇంకా సజెస్ట్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన సెకండ్ ఛానల్లో అయితే ఒక వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్గా అప్లోడ్ వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేయండి మీరు ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో. ఆల్రెడీ మన మనీష్ టెక్ ఛానల్లో ఇంతకుముందు ఉన్న ఛానల్లో పెట్టిన వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మీకు ఎగ్జాంపుల్కి చూపించడం కోసం అయితే ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక మంచి టైటిల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్ న్యూ లైవ్ స్ట్రీమింగ్ అప్డేట్, వీ కెన్ డూ లైవ్ ఇన్ మొబైల్ వితౌట్ 100 సబ్స్క్రైబర్స్ అని. సో ఇదైతే మనం ఇచ్చిన టైటిల్. అండ్ ఇక్కడ మీరు ఇలా డబల్ లైన్స్ ఇచ్చేసి ఇక మీకు ఇంకా ఉంది కాబట్టి యూట్యూబ్ అని అయితే పెట్టండి. మళ్ళీ స్పేస్ ఇచ్చి లైవ్ అని అయితే క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఇవ్వటం ద్వారా ఏంటంటే మీకు యూట్యూబ్ లైవ్ అని సెర్చ్ చేసినా కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అప్డేట్స్ అని సెర్చ్ చేసినా కానివ్వండి, యూట్యూబ్ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ అని సెర్చ్ చేసినా కానివ్వండి, లైవ్ స్ట్రీమింగ్ వితౌట్ 100 సబ్స్క్రైబర్స్ అని చెప్పినా కానివ్వండి, సో ఇలాంటి ఏది సెర్చ్ చేసినా కానీ మీ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఇదైతే మీరు టైటిల్ ఇచ్చే విషయంలో ఇంత జాగ్రత్త అయితే తీసుకోవాలి. సో టైటిల్ ఇచ్చిన తర్వాత మీరు కింద డిస్క్రిప్షన్లో మీరు కొన్ని లింక్స్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మీ ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా ఒక ఎక్విప్మెంట్ యూస్ చేస్తుంటే దానికి సంబంధించిన లింక్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా ఒక ట్యుటోరియల్ చేస్తుంటే దానికి సంబంధించిన టెంప్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన లింక్స్ కానివ్వండి, అవన్నీ మీరు డిస్క్రిప్షన్లో యాడ్ అయితే చేసుకోవాలి. సో తర్వాత మీకు అంతకంటే మెయిన్గా మీరు డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ అయితే మెన్షన్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారా, హ్యాష్ ట్యాగ్ అని క్లిక్ చేయడంలోనే మీకు ఈ విధంగా మెన్షన్స్ అయితే వస్తున్నాయి. సో హ్యాష్ ట్యాగ్ నేను ఫస్ట్ ఇక్కడ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అని అయితే ఇస్తున్నాను. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అని అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక హ్యాష్ ట్యాగ్స్ ఇలాంటివి ఒక 4 అయితే ఇవ్వండి. సో నేను లైవ్ అని ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ మనం యూట్యూబ్ అని అయితే ఇస్తున్నాను. అండ్ యూట్యూబ్ షార్ట్స్, నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ అప్డేట్ అని అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మీకు ఇవి కూడా ట్యాగ్స్ లాగా మీకు మోర్ జనరేట్ చేయడానికి అయితే మీకు మోర్ సజెషన్స్ కానివ్వండి, దానికైతే ఇది హెల్ప్ అవుతుంది. ఇకపోతే తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి అంటే థంబ్నెయిల్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో థంబ్నెయిల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఏదో ఒకటి ఇస్తున్నాను, అంటే దానిదే ఇవ్వాలని కాదు, జస్ట్ ఒక థంబ్నెయిల్ అయితే ఇచ్చేసాను. సో ఈ విధంగా మీరు థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో థంబ్నెయిల్స్ అనేవి మీరు మీ కస్టమ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే మీరు ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఆ ప్లేలిస్ట్ అయితే ఏం లేదో ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆ ప్లేలిస్ట్కి టైటిల్ వచ్చేసరికి నేను ఇక్కడ అప్డేట్స్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇలా మీ ఛానల్లో డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ప్లేలిస్ట్ అయితే మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. సో ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని ఆ ప్లేలిస్ట్ వైస్గా మీరు కేటగిరైజ్ అయితే చేసి అయితే పెట్టండి. సో దట్ మీ ఆడియన్స్కి అనేది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా అయితే ఉంటుంది. సో ఇకపోతే కింద మీరు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మేడ్ ఫర్ కిడ్స్ అండ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. సో ఒకవేళ కనుక ఇది చిన్నపిల్లలకు సంబంధించిన కంటెంట్, వాళ్ళు చూసే కంటెంట్ అయితే మీరు ఖచ్చితంగా మేడ్ ఫర్ కిడ్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఒకటైతే గుర్తుంచుకోండి, మేడ్ ఫర్ కిడ్స్ కంటెంట్కి మానిటైజేషన్ అనేది అయితే మనకి యాక్సెస్ అయితే ఉండదు, దాని నుంచి మీకు ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వదు. సో ఇది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కాబట్టి నేను ఇదైతే సెలెక్ట్ చేశాను. ఇకపోతే ఇక్కడ నుంచి మీరు ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా అయితే మీరు యూజ్ చేయవచ్చు. దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే ఏం అవసరం లేదు ఈ వీడియోకి. అండ్ ఇకపోతే కింద ఇక్కడ మీకు మై వీడియో కంటెంట్స్ ప్రమోషన్ లైక్ ప్రొడక్ట్ ప్లేస్మెంట్, స్పాన్సర్షిప్ అండ్ ఎండోర్స్మెంట్ అని అయితే ఒక ఆప్షన్ ఉంది. అంటే దీంట్లో ఈ వీడియోలో కనుక మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ కానివ్వండి, ఏదైనా ఒక
సంబంధించిన ఛానల్ని కానివ్వండి, ఏదైనా సంథింగ్ ఒక ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా, మొబైల్ అన్బాక్సింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు ఒకవేళ చేస్తే ఈ ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేయాలన్నమాట. ఇది అంటే పెయిడ్ ప్రమోషన్ అని దీని మీనింగ్. అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ని ప్రమోషన్ చేయడానికి వాళ్ళు నీకు పే చేస్తున్నారు అని దీని మీనింగ్. ఒకవేళ కనుక మీ వీడియోలో అలాంటి కంటెంట్ ఏదైనా ఒకటి జరిగింది, మీరు అప్లోడ్ చేశారంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ చెక్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇకపోతే మీకు ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ ట్యాగ్స్ అని అయితే ఉంటుంది. సో ఈ ట్యాగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ యూట్యూబ్ వీడియో అనేది ఎక్కువగా సజెస్ట్ అవ్వడానికి మెయిన్గా ఈ ట్యాగ్స్ అయితే కారకం అయితే ఉంటుంది. సో ఈ ట్యాగ్స్ విషయంలో కూడా మీరు ఖచ్చితంగా మంచి ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. సో ఈ ట్యాగ్స్ కోసం ఆల్రెడీ మనం సపరేట్గా ఒక వీడియో అయితే చేసాం. అక్కడ నుంచి అయితే మీరు మనకి ఏ విధమైన ట్యాగ్స్ ఇవ్వాలనేది అయితే చెప్పాను. సో అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే నేను ర్యాపిడ్ ట్యాగ్స్ అనే ఒక ట్యాగ్స్ జనరేటర్ సాఫ్ట్వేర్ని అయితే అంటే వెబ్సైట్ని అయితే యూస్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు జస్ట్ మీ వీడియో టైటిల్ ఏదైతే ఉందో సో ఆ వీడియో టైటిల్ని కాపీ చేసి ఇక్కడ యూస్ ట్యాగ్ జనరేటర్ అని క్లిక్ చేసి ఏదైతే వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారో అక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ మీరు సెర్చ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెర్చ్ క్లిక్ చేయడంలోనే మీకు ఆ టైటిల్కి సంబంధించిన ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ జనరేట్ అయితే అవటం అయితే జరుగుతుంది. లేకపోతే మీరు మాన్యువల్గానే ట్యాగ్స్ అయితే మీరు టైప్ చేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. బట్ ఇవి కొన్నిగా బెటర్గా అయితే మనకి సజెస్టెడ్ ట్యాగ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను. సో ఈ ట్యాగ్స్ అనేవి ఇక్కడ మనం కాపీ చేసిన తర్వాత దీన్ని సింపుల్గా మీరు ఈ ట్యాగ్స్ని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. సో ఈ ట్యాగ్స్ పేస్ట్ చేసేస్తే మనకి ట్యాగ్స్ సెక్షన్ అనేది కూడా అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీడియో లాంగ్వేజ్. ఇక్కడ నుంచి మీరు వీడియో లాంగ్వేజ్ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేయాలి. అండ్ ఇకపోతే మనది ఈ వీడియో అంతా తెలుగులో ఉంది కాబట్టి మనం ఎతకాలి తెలుగు కోసం. ఇక్కడ తెలుగు అని ఉంది కదా, సో తెలుగు అని అయితే నేను క్లిక్ చేశాను. లేకపోతే ఇక మీకు ఇక్కడ క్యాప్షన్స్ గురించి సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మన తెలుగు వాళ్ళు ఎవరో క్యాప్షన్స్లో చూడరు కాబట్టి ఇవన్నీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇకపోతే కింద మీకు షార్ట్స్ రిమిక్సింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇది ఇంతకు ముందు లేదు, రీసెంట్గా తెచ్చారు, అంటే ఒక 2 years బ్యాక్ అలా తెచ్చిన ఆప్షన్. ఇక్కడ ఏంటంటే ఈ వీడియో నుంచి కొన్ని క్లిప్స్ తీసుకొని వేరే వాళ్ళకి షార్ట్స్ ఏదైతే మనం షార్ట్స్ చేస్తాం కదా, సో అలాంటి దానికి మీకు యాక్సెస్ ఇవ్వాలా వద్దా వేరే వాళ్ళకి అనేది ఇక్కడైతే ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలౌ వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ అని. సో ఈ ఆప్షన్ చెక్ చేసి ఉంటే మనం దీని నుంచి షార్ట్స్గా అయితే దీన్ని కన్వర్ట్ చేసుకొని దీన్ని మనం యూస్ చేసుకొని యూట్యూబ్ షార్ట్స్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు డోంట్ అలౌ, మీకు కనుక అలా నచ్చకపోతే ఇక్కడ మీరు డోంట్ అలౌ అయితే క్లిక్ చేయండి. ఇకపోతే ఈ వీడియోకి సంబంధించిన కేటగిరీ అయితే మనల్ని అడగాలి ఏ కేటగిరీకి సంబంధించిన వీడియో అని అయితే ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. నేను ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన కేటగిరీ కాబట్టి, యూట్యూబ్ ఎడ్యుకేషన్ కాబట్టి దాన్ని అయితే క్లిక్ చేశాను. సో ఈ విధంగా మీరు దీన్ని అయితే ఎడిట్ చేయాలి. తర్వాత ఇకపోతే మీకు కామెంట్స్ అండ్ రేటింగ్స్లో ఇక్కడ మీరు కామెంట్స్ టర్న్ ఆన్ చేయొచ్చు, టర్న్ ఆఫ్ చేయకపోవచ్చు. లేకపోతే ఇంకా ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది వీడియో లైక్ చేయలేదు అనేది కౌంట్ అనేది కనపడకుండా అయితే ఇది మీరు ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డీటెయిల్స్ ఫిల్లింగ్లో ఇవైతే మీరైతే చేయాలి. సో ఇకపోతే ఇక్కడ మీకు నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో ఎలిమెంట్స్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేయవచ్చు, కార్డ్స్ అయితే యాడ్ చేయవచ్చు. సో ఈ సబ్ టైటిల్స్ యాడ్ అనేది మనకు అంతగా అవసరం ఉండదు, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎవరు సబ్ టైటిల్స్ పెట్టి అయితే చూడరు మన తెలుగు కంటెంట్కి ఎక్స్పెషల్గా. ఇకపోతే ఇక్కడ ఎండ్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో దీని ద్వారా మీ ప్రీవియస్ వీడియో ఏమన్నా ఉంటే దాన్ని మీరు అయితే సజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే ఇక్కడ మీకు ఇలా కనపడుతుంది కదా, ఇక్కడ మీకు కొన్ని డిఫాల్ట్ మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని అరేంజ్మెంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నాకు సంబంధించిన అరేంజ్మెంట్ అయితే ఇది కాబట్టి దీన్ని అయితే క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీకు లెంత్ అనేది ఎక్కువ అయితే ఉంది, దీన్ని అయితే మీరు తగ్గించుకోవాలి. సో ఎండ్ స్క్రీన్ లెంత్ తగ్గించుకుంటే మీకు అదే ఈ రెడ్ కలర్ మార్క్ అయితే పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఈ అరేంజ్మెంట్ అయితే చేయాలి. ఇక్కడ చూసారు కదా, సో ఈ అరేంజ్మెంట్ అయితే చేయాలి. ఇక్కడ మీరు కింద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో అయితే ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ క్రియేట్ అంటే కొత్తగా పెట్టాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్ అని క్లిక్ చేసి మీరు ప్లేలిస్ట్ పెట్టాలనుకుంటున్నారు, ఛానల్ పెట్టాలనుకుంటున్నారు, వీడియోలు పెట్టాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ నుంచి మీరైతే కొత్తగా అయితే ఇక్కడ ఒక ఎలిమెంట్ అయితే క్రియేట్ చేయవచ్చు. నేను ఒక వీడియో అని పెట్టేసి ఇక్కడ చూసారు కదా, సో దాని కిందకు పెట్టేస్తున్నాను.
అండ్ ఇక్కడ మీకు చూస్ స్పెసిఫిక్ వీడియో అని క్లిక్ చేసి ఒక వీడియో అయితే పెడతాను. సో ఈ విధంగా అయితే మీరు ఈ ఎండ్ స్క్రీన్కి సంబంధించిన ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ 2 పెట్టాం కాబట్టి ఇది నేను తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కార్డ్స్ అని అయితే ఉంటుంది. సో దీన్నే ఐ కార్డ్స్ అంటారనమాట. అంటే మనకి పైన యూట్యూబ్లో ఇక్కడ మీకు కార్డ్ సజెషన్ వీడియోస్ అయితే చూపిస్తాయి కదా, సో అది ఇది. సో ఇకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కార్డ్స్లో ఒక వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఇది ప్రైవేట్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఎర్రర్ సింబల్ పడింది చూసారా, దిస్ వీడియో ఇస్ ప్రైవేట్ అండ్ నాట్ షోన్ టు ద వ్యూవర్స్ అని. సో ఈ విధంగా మీరు కార్డ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కార్డ్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ అయితే మనం ఇలా సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కార్డ్స్ కూడా మనం డెఫినెట్గా అయితే యాడ్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇకపోతే ఇక్కడ మనకి చెక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి చెక్స్లో అనేది ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియో అనేది ఆల్రెడీ మన మనీష్ క్రియేటర్ అఫీషియల్ ఛానల్లో అయితే ఉంది. దాన్ని మళ్ళీ మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి చెక్కింగ్లో అయితే ఇది మనకి దొరికిపోయింది అనమాట. మీరు కాపీరైటెడ్ కంటెంట్ వాడుతున్నారని. ఇక్కడ చూసారా, కాపీరైటెడ్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్, ద ఆనర్స్ అలౌస్ ద కంటెంట్ టు బి యూజ్డ్ ఆన్ యూట్యూబ్ అని అయితే చెప్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ ఈ వీడియో అనేది ఆల్రెడీ యూట్యూబ్ నుంచి వచ్చి తీసుకొచ్చి పెట్టింది అని అయితే చెప్తున్నారు. ఇక్కడ కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్ అని అయితే కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు విజిబిలిటీ గురించి ఇక్కడ మీరు ఆప్షన్స్ అయితే సెట్ చేసుకోవాలి. అండ్ విజిబిలిటీ అంటే దీన్ని మీరు ప్రైవేట్లో పెట్టాలనుకుంటున్నారా, అన్లిస్టెడ్లో పెట్టాలనుకుంటున్నారా, పబ్లిక్లో పెట్టాలనుకుంటున్నారా అనేది ఇక్కడ నుంచి మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ప్రైవేట్లో పెట్టుకుంటే ఈ ప్రైవేట్లో మీరు షేర్ ప్రైవేట్లీ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఒక లింక్ ద్వారా ఈ వీడియోని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎవరికైతే మీరు ఈ లింక్ ట్రాన్స్ఫర్ చేశారో ఓన్లీ వాళ్ళు మాత్రమే చూడగలరు అనమాట. సో ఇకపోతే మీరు అన్లిస్టెడ్లో పెట్టుకుంటే వీడియో లింక్తో ఎవరైనా వాచ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఇకపోతే మీరు పబ్లిక్లో పెట్టుకుంటే యూట్యూబ్లో డైరెక్ట్గా మీకు యూట్యూబ్ సెర్చ్ ద్వారా కూడా ఈ వీడియోని అయితే మీరు చూసుకోగలుగుతారనమాట. సో ఒకవేళ మీకు ఇవన్నీ కాదు, నేను ఈ టైంకి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే కింద మీరు షెడ్యూల్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన టైము డేటు సెలెక్ట్ చేసేసుకొని ఏ టైంకి ఆ వీడియో మీకు యూట్యూబ్లో మీకు అప్లోడ్ అవ్వాలనే టైం సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీకు షెడ్యూల్ కొడితే డైరెక్ట్గా అది షెడ్యూల్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ మీకు సెట్ యాస్ ప్రీమియర్ అని క్లిక్ చేసినా కానీ ప్రీమియర్గా అంటే మీరు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లాగా ఉంటుంది కదా, అంటే దానికి లైవ్ చాట్ అవైలబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా మీకు ముందు కౌంట్ డౌన్ అయితే పడిద్ది. సో దానికి సంబంధించిన ప్రీమియర్ పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్ అయితే చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు షెడ్యూల్ అని క్లిక్ చేస్తే ఆ టైంకి ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఒక యూట్యూబ్ వీడియోని సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ని క్రైటీరియా అయితే తీసుకొని మనం ఒక యూట్యూబ్ వీడియోని అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి మన ఛానల్లోకి. సో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన యూట్యూబ్ క్రియేటర్స్కి అందరికీ ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టైటిల్ కానివ్వండి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానివ్వండి, దానికి సంబంధించిన ట్యాగ్స్ కానివ్వండి, ఈ విధంగా అయితే మనం జనరేట్ చేసుకొని ఈ విధంగా పెడితే మనకి యూట్యూబ్ సజెషన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇంప్రెషన్స్ కానివ్వండి, మనకి ఏవైతే మనం హ్యాష్ ట్యాగ్స్ మెన్షన్ చేసామో దాన్ని బట్టి కానివ్వండి, ట్యాగ్స్ బట్టి కానివ్వండి, మన యూట్యూబ్ అనేది ఎక్కువ వ్యూస్ రావడానికి, ఎక్కువ సజెషన్స్ చూపించడానికి ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.